నమస్తే అండి రైతు సోదరులకు సోదరిమణులకు నా నమస్కారాలు. ఇప్పుడు మనం గుడిపూడి గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నామండి. ఇప్పుడు అరుంధతి 142 మెలీనా సీడ్స్ వారి అరుంధతి 142 మీద ఫీల్డ్ జరుగుతుంది. మరి వీళ్ళు ఏ గ్రామస్తులు మరి వీళ్ళ యొక్క అభిప్రాయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. మాది సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామం పల్నాడు జిల్లా అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు కోడూరు భాస్కరరావు. కోడూరు భాస్కరరావు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తున్నారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు చేస్తున్నారు. ఎక్కువగా మీ ఏరియాలో ఏమి వేస్తారు? లావులండి. లావుల్లో ఇప్పుడు మీ అరుంధతి 142 అనే వెరైటీ మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి. బాగానే ఉంది అంటే కాయ సైజు కానీ బొబ్బర్ కానీ నల్లి కానీ తట్టుకుందండి. తట్టుకుంది. సుమారు మీరు 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ వెరైటీ మీకు ఎన్ని గంటలు వచ్చిందని మీ అవగాహన? ఇప్పుడు 25 క్వింటాలు కాసిందండి. సోదరులు చెప్పిన మాటల ప్రకారం అయితే ఇప్పుడు కాసిన కాపు వాటికి అయితే సుమారు ఒక 25 క్వింటాల దాకా దిగుబడి వచ్చిందండి. తర్వాత అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఇక్కడ ఏర్పడింది కాబట్టి మన ప్రతి రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక 25 క్వింటాలు కాసింది. తర్వాత అనేది ప్రకృతి మీద ఆధారపడిద్దని రైతు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు రైతులకు ముఖ్యంగా ఏం చెప్పదలిసి ఉన్నారు? ఎక్కువగా ప్రతి ఒక్క రైతు ఏ దగ్గర విత్తనం. మీరు సుమారు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు? మేము 6 ఎకరాలు. 6 ఎకరాలు వేస్తారు. రైతు సోదరులు అందరూ గమనించుకోవాలండి. ఒక వెరైటీని కొత్త వెరైటీని మనం చూసినప్పుడు ప్రతి రైతు సోదరులు 6 ఎకరాలు విస్తీర్ణం వేస్తున్నప్పుడు ప్రతి రైతు మినిమం 2-3 ఎకరాలైనా సరే ఇలాంటి లావులు ఈ లావులు కనుక ఇలా వేసినట్లయితే మనకి కొంచెం మేజర్గా కోత కూలి తక్కువ పడిద్దండి. మీరు సుమారు ఈ అంచనా మీరు 20 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి కింటా ఎంతమందికి వేయొచ్చని మీ అవగాహన? 3 నుంచి 4 లోపు అండి. రైతు సోదరులు గమనించాలి. ఇప్పుడు ఎక్కువగా సన్నాలకి ఈ లావులకు గల తేడా ఏంటంటే ఈ లావులు అయితే కోత కూలి తక్కువ పడుతుంది. ఇప్పుడు మనకు లేబర్ ఛార్జీని ఎక్కువగా పెట్టుబడి మిరప తోట కనేతలో పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ పెట్టుబడిని అధిగమించి ఈ లావులు వేసుకున్నందువల్ల మనకి ఈ కోత కూలి తక్కువ పడుతుంది. 3 నుంచి 4 లేదా 5 ఎక్కువగా ఈ 5 కోత కోసినందువల్ల మనకి పెట్టుబడి అదనంగా పెట్టుబడి కొంచెం తగ్గిద్ది కాబట్టి ప్రతి రైతు సోదరులు గమనించి కొంచెం లావులు వేసుకొని కోత కూలిని తక్కువగా మళ్ళీ వైరస్కి బొబ్బర్కి తట్టుకునే వెరైటీ కాబట్టి ఇది వేసుకోవాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం. ఫైనల్గా మీరు కంపెనీ వారికి ఏమైనా తెలియపరచాలని ఏమైనా ఉందండి? ఈ బాగానే ఉందండి. విత్తనం మట్టికి ఏం ఇబ్బంది లేదు. మెలీనా సీడ్స్ వారి విత్తనాలు దాదాపు గత 7 సంవత్సరాల నుంచి విత్తనం అందుబాటులో ఉందండి. ఈ విత్తనం మొలక శాతానికి కానీ ఓన్ R&D కంపెనీ అనమాట. ఇది ఎక్కడ కూడా ఓన్ R&D అండి. ఇది సొంతగా మనం ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర సీడ్ తీసుకొని అలా ప్రొడక్షన్ చేసే కంపెనీ మాత్రం కాదు, సొంతగా ఓన్గా ప్రొడక్షన్ చేసే కంపెనీ ఇది. గత 7 సంవత్సరాల నుంచి ఇచ్చే విత్తనాల ప్రతి విత్తనంలో 100కు 90% పైన మొలకలు ఇవ్వటం కానీ ఎక్కువగా దిగుబడులు ఇచ్చే విషయంలో కానీ అంతా ఒక యూనిఫామ్లో ఉంటుంది కాబట్టి ప్రతి రైతు సోదరులు ఈ మెలీనా సీడ్స్ వారి అరుంధతి 142 వేసుకొని అధిక దిగుబడులు సాధించవలసిందిగా మరీ తెలియజేస్తుంది. ధన్యవాదాలు. నమస్తే అండి. ఏ ఊరండి? మా లక్ష్మీపురం అండి, సత్తెనపల్లి మండలం. ఏం పేరు మీ పేరు? ఆలపాటి రాంబాబు. సుమారు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు? మేము 20 సంవత్సరాలు చేస్తున్నాం. మామూలుగా ఎక్కువగా మీ ఊళ్ళో ఏ వెరైటీలు అంటే తేజాలు వేస్తారా? మెలీనా వాళ్ళది బంగారం ఎక్కువ వేస్తారు మా ఊర్లో. మెలీనా వాళ్ళది గోల్డ్ 108 అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత వచ్చేసరికి మీరు అంటే లావులే వేస్తుంటారు? లావులు ఎక్కువ వేస్తాం. ఈ 7 మామూలు ఫీల్డ్కి అరుంధతి 142 విత్తనానికి వచ్చాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మెలీనా కంపెనీ వాళ్ళది చాలా వెరైటీలు ఉన్నాయండి. ఈ అరుంధతి 142 అనేది ఒకటి, గోల్డ్ 108 అనేది ఒకటి, ఇట్లా దాదాపు మాధవి 149 అనేది ఇట్లా 5-6 వెరైటీలు ఉన్నాయి. ఈ 5-6 వెరైటీలు ఓన్ ప్రొడక్షన్ అనమాట కంపెనీ వాళ్ళది. మనం ఫస్ట్ సీడ్ మనం తీసుకున్న కాడి నుంచి ఎండింగ్ దాకా కూడా లోకల్ ఎంప్లాయీస్ అందుబాటులో ఉండటం ఒకటి. మనం మొలక శాతం విషయంలో కూడా 100కు 90% మొలకలు వచ్చే విషయంలో కూడా మీరు దాదాపు మీరు వేసారంటున్నారు కదా, గోల్డ్ 108 మొలకలు ఎట్లా వచ్చినాయి? బాగానే వస్తాయండి. తప్పకుండా మామూలుగా ఈ వెరైటీ మామూలుగా ఈ కాపు చిక్కదనం కానీ వైరస్ పరంగా కానీ మీకు ఏమనిపించింది? బాగానే ఉందండి. కోతకూలు కూడా బాగా తగ్గేటుంది. రైతు సోదరులు కనుక గమనించినట్టయితే ఇది తక్కువగా మామూలుగా మీరు ఏ విధంగా చూసినా ఒక కింటాకు వచ్చేసి 5 మంది మేజర్గా పడతారు. అంటే మిరప తోట అంటేనే పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం కాబట్టి లేబర్ ఛార్జీ చాలా తక్కువ పడిద్దండి. కాబట్టి ప్రతి రైతు సోదరులు గమనించి ఇప్పుడు మనకు లేబర్ ఛార్జీ అంటే పెట్టుబడి తక్కువగా కావాలి, కోత కూలి తక్కువ కావాలనుకుంటే అరుంధతి 142 ఒకటి, గోల్డ్ 108, మాధవి 149 ఈ 3 వెరైటీలు కనుక ఎంచుకున్నట్లయితే మన కోత కూలి తక్కువ పడిద్దండి. కింటాక 5 పడతారు, ఒక 4-5 కోస్తారు. కాబట్టి ప్రతి రైతు సోదరులు విత్తనాన్ని ఎంచుకొని అధిక దిగుబడులు అధిక లాభాలని మీరు సుమారు అంచనా ఉంది కాబట్టి సుమారు ఎన్ని క్వింటాలు రావచ్చు అని మీ అవగాహన? 30 క్వింటాల దాకా రావచ్చు అని ఐడియా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రైతు సోదరులు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలిసారు. ఒక ఎకరానికి సుమారు 30 క్వింటాల దాకా దిగుబడి వచ్చిందండి. కాయలో గింజ శాతం కానీ బాగానే ఉంటుంది, తూకాలు కూడా రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి మన చెట్టు యొక్క కాపు చిక్కదనం కనుక చూసినట్లయితే ఒక్కసారి చూడండి, కాపు బాగానే చిక్కదనంగా ఉంటుందండి. మరి అదేవిధంగా ఏ చెట్టు అయినా చూసుకోండి బాగానే ఉంది, కాపు చిక్కదనంగా ఉంటుందండి. ఇవన్నీ చెట్లు కోసారులా ఆల్రెడీ అదండి బాగుంటుంది. కాబట్టి ప్రతి రైతు సోదరులు ఈ యొక్క మెలీనా సీడ్స్ వారి అరుంధతి 142 వేసుకొని అధిక దిగుబడులు అధిక లాభాలు సంపాదించవలసిందిగా మరీ తెలియజేస్తుంది. నమస్కారం అండి.